ఈరోజు వీడియో అయితే లవ్ బీజీఎంతో అయితే చేశాను. చాలా బాగొచ్చింది. మీరు కూడా సొంత పాటు వినాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లోను, అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. మీ ఫోటోస్‌తో చేసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూసి చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉంటది. నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ స్టార్టింగ్‌లో 3 గ్రూప్స్ ఉంటాయి. అలాగే ఒక ఫోటో ఉంటది. మీరు నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర నుంచి ఫోటోస్ అనేవి యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకాను మీడియా మీద ట్యాప్ చేసుకొని 6 ఫోటోలు ఉంటాయి ఇక్కడ. ఈ విధంగా లాంగ్ ప్రెస్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి 6 ఫోటోలు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్‌లో టాప్‌లో ఒక సింబల్ ఉంది కదా! దాన్ని ట్యాప్ చేసుకోండి. అన్ని ఫోటోస్ అనేవి యాడ్ అయిపోతాయి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఫోటోని ఈ విధంగా బీట్ మార్క్ దగ్గరికి వెళ్ళేసి ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని 3 డాట్స్ ఫిల్ కంపోజ్ ఏరియా మీద ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా అన్ని ఫోటోస్ అయితే బీట్ మార్క్‌కి మధ్యలో మాత్రమే ఉండాలి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. 3 డాట్స్ ఫిల్ కంపోజ్ ఏరియా మీద ట్యాప్ చేసుకోండి. అలాగే అన్ని ఫోటోస్ ఈ విధంగా బీట్ మార్క్స్ చూసుకోండి. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజ్ ఏరియా మీద ట్యాప్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు అలేక్ మోషన్ యాప్ కావాలనుకుంటే మాత్రం నా బయోలో అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీ సొంత పాట చూడాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్. మీరు అన్ని ఫొటోస్కి ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మీరు స్టార్టింగ్లో వచ్చేసుకొని స్టార్టింగ్ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని లాంగ్ ప్రెస్ పెట్టి సెలెక్ట్ చేసుకొని లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకున్నాక అలాగే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఆ ఒక్క ఫోటో వదిలేసి మీరు యాడ్ చేసిన 6 ఫోటోలు సెలెక్ట్ చేసుకున్నాక అదే లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ స్టైల్లోకి అయితే వెళ్ళేసి కలర్ ఫిల్ ఆఫ్ చేసేసి పేస్ట్ మీద ట్యాప్ చేసేయండి. ఒకసారి చూసుకోండి ఎఫెక్ట్స్ యాడ్ అయ్యాయా లేదా మీరు చూసుకున్నాక మనం స్టార్టింగ్లో వచ్చేసుకొని అదే గ్రూప్స్ మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళేసి స్టార్టింగ్ వైట్ లైన్ అనేది ముందుకైతే జరుపుకొని ప్లస్ ఐకాన్ మీడియా మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీ ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్లో నుంచి మళ్ళీ ఒక్కొక్క ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇందాక యాడ్ చేసిన ఫొటోస్ వదిలేసి మీరు ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసుకున్నాక మీరు వైట్ లైన్ స్టార్టింగ్లో ఉంచేసుకొని ఆ ఫోటోని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ ఫోటోని లాంగ్ ప్రెస్ పెట్టి కిందికి అయితే జరుపుకొని అదే ఫోటోని ట్యాప్ చేసుకొని మూవ్ ఆన్ టర్న్స్లోకి వెళ్ళేసి కొంచెం జూమ్ అయితే చేసుకోండి పర్ఫెక్ట్గా మీ ఫోటోని బట్టి. లేకపోతే కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళేసి ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. మరి సెకండ్ ఫోటో ఉంటుంది, గ్రూప్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళేసి ఈ విధంగా మీరు కదిలిస్తే మీకు గ్రూప్ ఇక్కడ ఒక రెక్టాంగిల్ యాడ్ చేస్తుంటాను. అది కానీ స్టార్టింగ్లో ఉంచేసుకొని వైట్ లైన్ ప్లస్ ఐకాను మీడియంలోకి అయితే వెళ్ళేసి మీరు ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక లాస్ట్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. అన్నీ 5.3 ఉంటుంది. మీరు ఇక్కడ పర్ఫెక్ట్గా మీరు యాడ్ చేసుకోండి. నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చాక ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ థర్డ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని ఈ గ్రూప్లోకి అయితే వెళ్ళేసి థర్డ్ ఫోటోని యాడ్ చేసుకోండి. ఈ విధంగా మళ్ళీ 3 ఫొటోస్కి అయితే యాడ్ చేసుకున్నాక ఈ విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి ఒకసారి చూసుకోండి ఫొటోస్ యాడ్ చేశారా లేదో.
చెక్ చేసుకున్నాక వీడియో అనేది ఇక్కడ పైన షేర్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకొని వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.